వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పెన్పహాడ్లో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 12% తగ్గిన నేరాలు అని తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ. తిరుమలగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ సంబరాలు. నల్గొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్. 2025 వార్షిక క్రైమ్ రేటు ప్రకటనను విడుదల చేసిన నల్గొండ జిల్లా ఎస్పీ. పెన్షనర్స్ జేఏసీ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల సేంద్రియ వ్యవసాయ విభాగం రాష్ట్ర కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు. హుజూర్ నగర్లోని వాగ్దేవి స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన. శ్రీనివాసరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జర్నలిస్టులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో సామ రింగారెడ్డి ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సంఘం వారు నిర్వహించిన ఆటా మెగా ఆరోగ్య శిబిరం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో సామ రింగారెడ్డి ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సంఘం వారు నిర్వహించిన ఆటా మెగా ఆరోగ్య శిబిరం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి పటేల్ రమేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన వైద్య సేవలు సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యులు సిబ్బందిని అభినందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆటా సంస్థ చేపడుతున్న సేవలు ఆదర్శప్రాయమైనవి. అలాగే దేవాలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక శాంతితో పాటు పర్యాటక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ఆట ప్రతినిధులు, వైద్యులు, సేవా సిబ్బంది మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు సూర్యాపేట జిల్లా పోలీస్ 2025 సంవత్సరం వార్షిక వేడుకను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలకు పోలీస్ సేవ మరింత చేరువ చేశామని, సాంఘిక కార్యక్రమాలు, అక్రమ రవాణా, చట్టాల అమలు, మహిళల భద్రత, వేధింపుల నిర్మూలన, రోడ్డు భద్రత, సత్ప్రవర్తన పట్ల జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు సూర్యాపేట జిల్లా పోలీస్ 2025 సంవత్సరం వార్షిక వేడుకలను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలకు పోలీస్ సేవ మరింత చేరువ చేశామని, సాంఘిక కార్యక్రమాలు, అక్రమ రవాణా, చట్టాల అమలు, మహిళల భద్రత, వేధింపుల నిర్మూలన, రోడ్డు భద్రత, సత్ప్రవర్తన పట్ల జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
నిర్వహించామని, దీని ద్వారా 320 గ్రామాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన 60 విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామనేది తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 2024 సంవత్సరంలో పోలిస్తే 2025 సంవత్సరంలో మొత్తంగా 12% నేరాలు తగ్గాయి. ఇందులో ముఖ్యంగా తీవ్రమైన నేరాలు 42.8% తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు 9%, 32.8% దొంగతనాలు తగ్గాయి. నేరాలను తగ్గించడంలో జిల్లా పోలీస్ శాఖ ప్రగతి సాధించిందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సిఐలు వెంకటయ్య, నాగేశ్వరరావు, రాజశేఖర్, చరమంద రాజు, శివశంకర్, బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ వార్షిక నివేదిక అనేది మీ ద్వారా సూర్యాపేట ప్రజానికానికి విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సూర్యాపేట జిల్లా పోలీస్ ఈ సంవత్సరం 2025 మనం పోల్చుకున్నప్పుడు గతంలో 2024, 23తో పోల్చుకుంటే అన్ని విభాగాలలోనూ మనం కొంచెం ప్రగతి సాధించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ప్రజలతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమం, కనెక్టింగ్ టు ద పీపుల్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుకి సహాయకారిగా ఉండాలి అనేటువంటిది విన్నవించడం జరిగింది. సో ఇదే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణ అదేవిధంగా గాంజాయి, సైబర్ నేరాలు, మహిళల పట్ల, బాలికల పట్ల అకృత్యాల నివారణ కోసం మనం చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంతో మన ఈ సంవత్సరం చాలా కేసుల్లో పోలీసుకి ప్రజల సహకారం లభించింది, మంచి ప్రగతి సాధించడం జరిగింది. మనం దొంగతనాలు అనేటువంటిది గణనీయంగా తగ్గించడం జరిగింది. మనం సీసీటీవీల ఏర్పాటైతేమి, ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి మనకి ఇందులో బాగా తోడ్పాటు జరిగినాయి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు మనం చూస్తే చాలా వరకు తగ్గించడం, దాదాపు ఈ సంవత్సరం 74 మంది ప్రాణాలను మనం కాపాడగలిగినాం. సో ఈ దాన్ని మన గౌరవ డీజీపీ గారు కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీ మంత్ నెక్స్ట్ మంత్లో దీన్ని రోడ్ సేఫ్టీగా మంత్గా తీసుకుంటున్నాం. ఎలైవ్ అనేటువంటి నినాదంతో మనం లక్ష్యాన్ని మనం ప్రాణంతో ముందుకు వెళ్ళాలి, కానీ మనం ర్యాష్ డ్రైవింగ్తో ముందుకెళ్ళొద్దు అనేటువంటి నినాదంతో మనం ఈ నెల మొత్తం ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇదే కాకుండా డిఫెన్స్ డ్రైవింగ్ ఆల్వేస్ కూడా మనం ఎప్పుడు కూడా డిఫెన్స్ డ్రైవింగ్ తీసుకుంటే ప్రమాదాలు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుందని చూస్తున్నాం. అదేవిధంగా సైబర్ నేరాలు, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనేటువంటి నినాదంతో ఎవరైనా కొత్త వాళ్ళు అపరిచితులు ఫోన్లు చేసి మీ యొక్క వివరాలను అడిగితే చెప్పొద్దు అనేటువంటి ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మహిళల నేరాలు గణనీయ సంఖ్యలో తగ్గించగలిగినాం. ఎస్పెషల్లీ విద్యా సంస్థల్లో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాల మూలంగా మనకు రేప్ కేసులు, పోక్సో కేసులు గణనీయ సంఖ్యలో మనం తగ్గించగలిగాం. అదేవిధంగా ఈ సంవత్సరం మనం ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ని మనం రికవరీ చేయడానికి ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు ఈ సంవత్సరం 1200 పైచిలకు మొబైల్ ఫోన్లని మనం ప్రజలకు ఇవ్వగలిగినాం. ఇదే కాకుండా సైబర్ నేరాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ సంవత్సరం దాదాపు 1 కోటి పైచిలకు డబ్బులని మనం వాళ్ళ యొక్క ఖాతాలో రిటర్న్ తెప్పియగలిగినాం. ఇదే కాదు, ఇంకా మనం మున్ముందు కూడా మీ అందరి సహకారంతో మనం పోలీస్ సేవల్ని ప్రతి మారుమూల ప్రాంతానికి, ప్రతి మారుమూల గ్రామానికి కూడా విస్తరించి ప్రజలందరూ నేరుగా నిర్భయంగా వచ్చి వాళ్ళ సమస్యని విన్నవించుకునేటట్టు మనం ఈ యొక్క కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. మున్ముందు మీడియా మిత్రుల సహకారంతో మనం ఏర్పాటు చేయబోయేటువంటి కార్యక్రమాలని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణలో
గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన అయితేమి, మన గ్రామ పంచాయతీ 3 ఫేజ్లో జరిగినటువంటి ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, సూర్యాపేట జిల్లా అంటేనే పొలిటికల్గా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా రైట్ ఫ్రమ్ తిరుమలగిరి నుంచి పాలకీడు వరకు మనం అన్ని గ్రామాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు చేసి మనం జనాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద మనం అవగాహన తీసుకొచ్చి ఎక్కడా కూడా ఎలాంటి పెద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మనం మున్ముందు వచ్చేటువంటి ఏ టాస్క్నైనా నేరుగా మనం ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసింగ్ విధులను నిర్వర్తించడానికి కృషి చేస్తాం. 25 ముగింపు పలుకుతూ 2026కు ప్రారంభం స్వాగతం పలికేటువంటి కార్యక్రమానికి అందరూ, ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఈ యొక్క ఉత్సాహం అనేది విషాదంగా మారొద్దు. ప్రభుత్వ జూనియర్ కళాశాల తిరుమలగిరిలో నేడు ప్రధానాచార్యులు ఈ మృత్యుంజయ అధ్యక్షతన కళాశాల వార్షికోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మందుల సామేల్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల తిరుమలగిరిలో నేడు ప్రధానాచార్యులు ఈ మృత్యుంజయ అధ్యక్షతన కళాశాల వార్షికోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మందుల సామేలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని నైతిక విలువలు పెంపొందించుకునే ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు. అంబేద్కర్, ఫులే వంటి మహానీయుల యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పారు. పేదరికం పారద్రోలే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. కళాశాల మౌలిక వసతులలో భాగంగా అదనపు తరగతి షెడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాల అడ్మిషన్ డ్రైవ్లో కూడా పాల్గొంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి భానునాయక్, తుంగతుర్తి, సూర్యాపేట్, నిమ్మకల్ ప్రధానాచార్యులు రాజ్మోహన్ రావు, పేరుమల యాదయ్య, హరిప్రసాద్, స్థానిక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఎల్సోజు నరేష్, పాలేపు చంద్రశేఖర్, మూల అశోక్ రెడ్డి, సుంకరి జనార్దన్, కుందకూరి లక్ష్మయ్య, అంబేద్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 5,30,00,000 మొన్న జూలై 15న మన కళాశాల శాంక్షన్ చేయడం జరిగింది. లక్కీగా ఆ రోజే నేను ఇక్కడ కళాశాలలో జాయిన్ అయ్యాను. అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. మీరు మీ చేతులుగా అమౌంట్ శాంక్షన్ కావటం, నేను జాయిన్ కావటం తాత్కాలిక అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పటికీ. సో ఈ విషయంలో అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాయిన్ అయిన కాడి నుంచి ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోవడం, సమస్యలు సాల్వ్ చేయడంలో నరేష్ గారిని మాకు ఒప్పచెప్పి నరేష్ గారితో మాకు ఫాలో చేపించడం, ఎప్పుడు ఆ యొక్క సపోర్ట్ మేము మరవలేము సార్. లాస్ట్ ఇయర్ కూడా కళాశాల స్టార్ట్ కాగానే ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ పిల్లలకి సార్ చేతుల మీదుగా సార్ పర్సనల్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయల దాకా. అందుకు మాకు ప్రత్యేకమైనటువంటి అదే విషయం ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ అయినటువంటి రాజమోహన్ సార్ గారు తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ సంవత్సరం ఆ రకంగా చేస్తే ఈ సంవత్సరం కూడా సారు సొంతంగా తన పాకెట్ మనీ 50,000 ఇవ్వడం జరిగింది మా కళాశాలకి. ఆ 50,000 ఒక కంప్యూటర్ తెచ్చుకున్నాం సార్. ఆ కంప్యూటర్ తోటే ఇప్పుడు కళాశాల నడుస్తుంది. గవర్నమెంట్ ఇస్తుందని మేము ఎదురు చూసినట్లయితే మా కలెక్టరేట్ దగ్గర కానీ మా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చి ఎదురు చూసినట్లయితే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మీ వ్యక్తిగతమైనటువంటి సహాయ సహకారాలతో మేము కొంచెం ఉన్న దాంట్లో కంఫర్ట్గా ఉండగలుగుతున్నాం సార్. అందుకు మాకు ప్రత్యేకమైన ఎప్పటికీ మీ పట్ల కృతజ్ఞతా భావం ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్టు 15 స్టార్ట్ అయితే ఇక ప్రోగ్రెస్ కానీ ఏ విధంగా ఉందని మీరు చేస్తే వాని ఐడియాలజీ వాడు ఎంత దూరం చదవగలుగుతుండో, వాడి ప్రోగ్రెస్ ఎంత ఉంది, హోంవర్క్ ఉందా లేదా అనే దాని మీద ఉంటే చాలా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని
ఒక విద్యార్థి ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించిన తరీకలో ఈ వ్యవస్థ నడిస్తే ఈ కాలేజ్ కూడా దాదాపు నా కళ్ళ ముందు ఇంకా నేను 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటా, మళ్ళీ మీ దీవెన ఉంటే మళ్ళీ కూడా నేను ఎమ్మెల్యేని అవుతా. అందుకోసమనే రేపు మళ్ళీ దీన్ని నేను దాదాపు 200-300 మందిని విద్యార్థులు చూడాల్సిన అవసరం ఉందనుకోండి. నేను కళ్ళు కంటా ఉన్నా. నేను కూడా ఎండాకాలం క్యాంపెయిన్ పెట్టుకున్నా, ఎండాకాలం ప్రత్యేక క్యాంపెయిన్ పెట్టుకొని అన్ని తిరుగుతున్నాయి, మైక్ పెట్టుకొని తిరుగుతున్నాయి. అది కూడా చెప్తున్నానే. అందరూ ఊళ్ళలో పోయి ఊళ్ళలో సమావేశాలు పెట్టి మీ పిల్లలందరూ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరూ కూడా మీరు తిరుమలగిరి జూనియర్ కాలేజ్ పంపాలని కూడా ప్రతి మండల స్థాయిలో మీటింగ్ పెట్టి నేను కూడా క్యాంపెయిన్ చేస్తా. కనుక ఈ కాలేజీని ముందు వరుసకు తీసుకుపోవాలని మీ కష్టపడుతున్న ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన లెక్చరర్స్కు మా నాయకులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందుకనే చెప్తున్నాం, ఎంతోమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యకు దోచుకోలేనటువంటి ఒక దుస్థితి ఉండేది. అటువంటి దుస్థితిని మన కళ్ళ ముందు మనకు పేద విద్యార్థులు చదువుకోవాలి, చదివే ఒక గొప్ప ఆయుధం కావాలి, పేదరికము సమస్కోవాలంటే అంబేద్కర్ గారు చెప్పినటువంటి నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుండి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుండి 169కి తగ్గడం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు. శిక్షల అమల్లో రికార్డు నేరాల నియంత్రణతో పాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసింది. 2025లో ఘోర నేరాల కేసుల్లో 2 మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103% పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు. నల్గొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రాజెక్టు శుద్ధి ద్వారా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా హెల్త్ క్యాంపులు, దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. నల్గొండ జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్గొండ డిఎస్పీ కె శివరాంరెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, దేవరకొండ డిఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. మనము ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్కి మనము నేరాలు జిల్లాలో ఏ విధంగా అవుతున్నాయి, దానికి మనము ఏ విధంగా మనం ప్రివెన్షన్ ప్లస్ ప్రాసిక్యూషన్ చేస్తున్నాం అని చెప్పేసి మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి 2025కి సంబంధించి నల్గొండ
జిల్లాలో మనము లాస్ట్ ఇయర్ 8,834 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే ఈసారి 8,493 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. అయితే మనకి ఈసారి క్రైమ్ తగ్గింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్రేవ్ క్రైమ్స్ అంటే గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్, లేకపోతే ఏదైనా మర్డర్స్, లేకపోతే ఎనీ అదర్ గ్రేవ్ క్రైమ్స్ కూడా తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 221 గ్రేవ్ క్రైమ్స్ అయితే ఈసారి ఓన్లీ 169 గ్రేవ్ క్రైమ్స్ అయినాయి మన దగ్గర. ఈ గ్రేవ్ క్రైమ్స్లో కూడా మనకి మర్డర్ 4 గెయిన్స్ తగ్గినాయి. లాస్ట్ టైం 4 అయితే ఈసారి 0. డకాటీలు తగ్గినాయి. లాస్ట్ టైం 2 డకాటీలు అయితే ఈసారి 1 అయింది. రాబరీలు కూడా లాస్ట్ టైం 10 అయితే ఈసారి 6. ఇంకా మనకి అటెంప్ట్ టు మర్డర్ లాస్ట్ టైం 62 అయితే ఈసారి 55. మర్డర్స్ కూడా ఈసారి మనకి 24 మర్డర్స్ అయినాయి. ఈ మర్డర్స్లో కూడా మేజర్గా ఈ సెక్షువల్ జెలసీ లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్లనే మనకి ఈ 24లో సుమారు 14-15 వరకు అవే రీజన్స్ ఉన్నాయి. సో ఆన్ ది హోల్ నల్గొండ జిల్లాలో ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే మనము పెట్రోలింగ్ పెంచడము, అదేవిధంగా బేసిక్ పోలీసింగ్ చేయడము, రౌడీ షీటర్లందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి మనం కౌన్సిలింగ్స్ చేయడము, హిస్టరీ షీటర్స్ని కౌన్సిలింగ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి క్రైమ్ అనేది నల్గొండలో తగ్గడం జరిగింది. అయితే కన్విక్షన్స్ పార్ట్కి వస్తే నల్గొండ పోలీస్ ఈసారి చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే మనకి పోయిన సంవత్సరం సుమారు మొత్తం కలిపి 65 కన్విక్షన్లు వస్తే ఈసారి 132 వచ్చినాయి. అంటే ఒక 200% ఇంక్రీజ్ అయినాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే లాస్ట్ టైం 0 అయితే డెత్ పెనాల్టీ 0 అయితే ఈసారి 2 డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది. లైఫ్ కన్విక్షన్ అంటే జీవితకాల శిక్ష కూడా లాస్ట్ టైం 10 వస్తే ఈసారి 11, ఒకటి ఎక్కువ వచ్చింది. 14 years అండ్ అబవ్ అంటే 20 years కూడా అవ్వచ్చు, ఇది 20 years అండ్ అబవ్ కూడా అవ్వచ్చు. ఇట్లాంటివి కూడా మనకి లాస్ట్ ఇయర్ 1 వస్తే ఈసారి మనకి 13 వచ్చినాయి. అంటే 139%. అంటే మేజర్గా మోర్ దెన్ 14 years కన్విక్షన్స్ మనకి లాస్ట్ టైం ఓన్లీ 11 వస్తే ఈసారి 28 వచ్చినాయి, 27 వచ్చినాయి. సో దీనివల్ల మనకి ఎంతటి వారైనా కూడా తప్పు చేసిన తర్వాత శిక్ష పడుతుంది, అది కూడా గ్రీవ్ కేసులో పడుతుంది. కాబట్టి చాలా మంచి మెసేజ్ వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలుసు నల్గొండ పోలీస్ ఎవరెవరు కావాలని ఏదైనా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా లేకపోతే ఎక్కువ తోకజాడిసినా కూడా ఫాలోఅప్ చేసి మరీ కూడా మనము కేసెస్ ప్రాసిక్యూషన్ ఫాలోఅప్ చేయడం జరిగింది. పెద్ద రౌడీ షీటర్ కూడా మీ అందరికీ ఐడియా ఉన్నది, అతనికి కూడా లైఫ్ కన్విక్షన్ పడేలాగా మనము వర్కౌట్ చేయడం జరిగింది. సో కన్విక్షన్లో మనకి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి డబుల్ అయినాయి. 65 లాస్ట్ టైం వస్తే ఈసారి 135 వచ్చినాయి. అదేవిధంగా లోక్ అదాలత్తో డిస్పోజల్స్ కూడా మనం 3 times పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 18,257 డిస్పోజల్స్ చేస్తే ఈసారి 49,943, ఆల్మోస్ట్ 50,000 మనము డిస్పోజల్స్ చేయడం జరిగింది. సో దీని అన్నిటికీ కూడా జిల్లా పోలీసులో పనిచేసిన అందరూ డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా ఈ జాగ్రత్తగా ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మన కన్విక్షన్లో. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలకు సంబంధించి చూస్తే కూడా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కూడా చాలా బాగా రిజల్ట్స్ రావడం జరిగింది. మనకి పోయిన సంవత్సరం 700 కేసులు రిజిస్టర్ అయితే ఈసారి ఓన్లీ 637 అయినాయి. అందులో లాస్ట్ ఇయర్ మనకి 15 crores వర్త్ ప్రాపర్టీ పోయింది, ఈసారి ఓన్లీ 5.28 crores ప్రాపర్టీ పోయింది. పైగా మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రాపర్టీ డిటెక్షన్ అంటే దొంగతనం అయిన తర్వాత డిటెక్షన్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ ఇయర్ 36 ఉంటే ఈసారి మనకి 63% డిటెక్షన్ అయినది ప్రాపర్టీ డిటెక్షన్. మళ్ళీ కేస్ డిటెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ 64 అయితే ఈసారి మనకి 69% అయింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా చాలామంది మీద మనము వాచ్ పెట్టడము, షీట్స్ ఓపెన్ చేయడము, పోలీస్ స్టేషన్లో హాజరుపరచడము, ఇమీడియట్గా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయడము, దీనివల్ల మనకి ప్రాపర్టీ అఫెన్స్లో కూడా చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. కొన్ని సెన్సేషనల్ ప్రాపర్టీ కేసెస్ కూడా మనము వితిన్ షార్ట్ స్పాన్ 1 weekలో కూడా డిటెక్ట్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాల కూడా 1 townలో ఉన్న 80 lakhs ప్రాపర్టీ అఫెన్స్ కేసు కూడా మనం వితిన్ 1 weekలోనే డిటెక్ట్ చేసి ఆల్మోస్ట్ 80-90% వరకు మన ప్రాపర్టీ డిటెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ చూస్తే మనకి లాస్ట్ ఇయర్ 684 అయితే ఈసారి 703 అయినాయి.
దీంట్లో కూడా గ్రేవ్ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెన్షనర్స్ జేఏసీ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నల్గొండ వారు సంయుక్తంగా ఒక్కరోజు నిరాహార దీక్ష కొంపెల్లి భిక్షపతి అధ్యక్షతన నిర్వహించడమైనది. 2024 మార్చ్ తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు మరియు ఇతర బకాయిలు పదవి విరమణ పొంది నేటికి 21 నెలలు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం నుండి బకాయిలు చెల్లించబడలేదు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెన్షనర్స్ జేఏసీ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నల్గొండ వారు సంయుక్తంగా ఒకరోజు నిరాహార దీక్ష కొంపెల్లి భిక్షపతి అధ్యక్షతన నిర్వహించారు. 2024 మార్చ్ తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు మరియు ఇతర బకాయిలు పదవి విరమణ పొంది నేటికి 21 నెలలు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం నుండి బకాయిలు చెల్లించబడలేదు. పెన్షన్ బకాయిలు రాక ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో పిల్లల వివాహాలు చేయలేక రాష్ట్ర వ్యాప్తంగా నేటికి 36 మంది చనిపోయారు. ఇప్పటికైనా 2024 మార్చి తదుపరి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు ఏకమొత్తంగా వెంటనే చెల్లించాలని ఈరోజు నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వంను డిమాండ్ చేయడం జరిగింది. ఈ దీక్ష శిబిరంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు సంఘం నాయకులు దీక్షకు సంఘీభావంగా పాల్గొన్నారు. నేటి నిరాహార దీక్షలో రామకృష్ణారెడ్డి, ముజాహిద్ అలీఖాన్, గణేష్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, వెంకట్రెడ్డి, భిక్షం, లక్ష్మారెడ్డి, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్యామ్ సుందర్, నారాయణ రెడ్డి, భాస్కర్, ఏడుకొండలు, బాలయ్య, రాధాకృష్ణ, సుజాత, నాగమణి, సుధారాణి, శ్రీనివాస్, రాములు, మంగమ్మ, కిషన్ రావు, నరేందర్, లింగయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొని నిరాహార దీక్షను విజయవంతం చేసినారు. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి పెన్షనర్ల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పెన్షనర్ల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి. పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి. మా డబ్బులు మాకివ్వాలి. మేము దాచుకున్న డబ్బులు మాకివ్వాలి. మా బకాయిలు మాకివ్వాలి. మా బకాయిలు మాకివ్వాలి. మా దాచుకున్న డబ్బులు మాకివ్వాలి. మా దాచుకున్న డబ్బులు మాకివ్వాలి. మా దాచుకున్న డబ్బులు మాకివ్వాలి. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. 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 దరిదాపుగా 30 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్లకు ₹1 కూడా బెనిఫిట్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేస్తుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏజ్ ఎక్కువై వాళ్ళు చాలా బాధలలో ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు సరిగా లేకపోవడం, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇళ్ళు కట్టుకోవడము, ఇట్లాంటివన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళ ఈఎంఐలు కూడా కట్టలేకపోతుండ్రు. వాళ్ళు ఆరోగ్యాలను కూడా చూయించుకోలేక ఎంతోమంది 30 మంది 36 మంది చనిపోవడం జరిగింది. ఈ నిర్లక్ష్య వైఖరిని
తగ్గించుకొని గవర్నమెంటు ఆలోచించి మా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర కార్యవర్గాన్ని మీరు ఒప్పించి ఒక ఏపీఆర్ పెట్టి అందరం కలిసి ముఖ్యమంట అన్ని సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, హెల్త్ సంఘాలు అన్నీ కూడా మరి ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వాన్ని మెడలు వచ్చే కార్యక్రమం చేయాలని ఒక్కొక్క పెందామ కార్యక్రమం పెట్టాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర కమిటీ ఆలోచన జరుగుతుందని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఇవాళ ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితి మనం ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పక్షాన అందరం ఉద్యోగ పెన్షన్ల సంఘం పక్షాన ధర్నా రిలే నిరాదీక్షలు కలెక్టరేట్ ముందర నిర్వహించడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మన ఇందిరమ్మ పాలనలో ఇదేనా మన ప్రజాపాలన? మరి మేము కూడా మీలో భాగమే కాబట్టి, ప్రజాపాలనలో మేము కూడా భాగమే కాబట్టి మాకు కూడా సరే న్యాయం చేస్తలేరు, మరి ఆ న్యాయం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకున్నాం. అదేవిధంగా బట్టి విక్రమ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఇది కూడా మాది కూడా ఒక పథకం అనుకొని మీరు చేయాలి. మరి ముసలి వాళ్ళు మేము 60 ఏళ్ళు నిండిన వాళ్ళు మేము ఈ రకంగా మేము మానసికంగా ఆర్థికంగా గురై శారీరకంగా గురై 36 మంది రాష్ట్రంలో చచ్చిపోయారు. ఇది ఎంతవరకు న్యాయం మీరు కూడా ఆలోచించాలి. మరి మన జిల్లా మంత్రివర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా స్పందించాలి. ఎందుకంటే మేమంతా మీ ఓటర్లు, మేము ఎక్కడి వాళ్ళం కాదు కాబట్టి రావాల్సిన డబ్బులు 16,829 కోట్లు ఈ డబ్బు ఎక్కడ పోయినని చెప్పి బయటకు తీసుకొస్తే ఉంది. ఈ కాదు ఎవరిని కోసం చేస్తా ఉన్నారు? రావాల్సినటువంటి బెనిఫిట్స్ను మీరు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా మీరు ఈ రావాల్సిన బెనిఫిట్స్ని డిలే చేయడం వల్ల సుమారుగా 36 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 36 మంది ఆత్మహత్యలే కాకుండా ఈనాడు ఎంతోమంది అనారోగ్య కారణంగా హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ హాస్పిటల్లో కూడా చూపించుకోవడానికి డబ్బులు లేక, హెల్త్ కార్డులు పనిచేయక బాకీల పాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అన్నింటినీ అరికట్టడానికి మీ యొక్క చేతిలో ఉన్న ఆయుధం ఒకటే, రిటైర్డ్కి సంబంధించినటువంటి పెన్షనర్స్కి సంబంధించినటువంటి బడ్జెట్ని ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలి. మీరు సంవత్సరానికి నెలకి 7,07,000 కోట్లు అని చెప్పేసి ఇస్తున్నారు. అది అందరి గురించి ఇస్తున్నారు. అలా కాకుండా ఓన్లీ రిటైర్డ్ పర్సన్స్ కని మీరు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని రిలీజ్ చేసి మా యొక్క రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఆత్మహత్యలను ఆపుతూ వారి యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకొని వారికి సపరేట్ బడ్జెట్ని నిర్ణయించవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. రిలే నిరాదీక్ష శిబిరాన్ని వచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ అందరూ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇవాళ మనకు రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలను మరి ఏక మొత్తంలో మరి ప్రభుత్వం విడుదల చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మరి కలెక్టరేట్ ముందట మరి రిలే నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము, మాకు రావాల్సినటువంటి బకాయిలను ఏక మొత్తంలో ఒకేసారి ఇమీడియట్గా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో అట్లనే ఇవాళ యాక్టింగ్ సంఘాలైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మరి ఇక్కడ ఈ శిబిరానికి రావాలని చెప్పి ఆహ్వానం పలికాం. వారు కూడా వచ్చి మా సానుభూతిని తెలియజేసి రేపు ప్రభుత్వాన్ని ఏ విధంగా మరి ఒప్పించి మెప్పించి మరి రావాల్సిన బకాయిలను విడుదల చేస్తారో మరి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఎన్జిఓ సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఎన్జిఓ రాష్ట్ర కమిటీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దగ్గర 2025 జాతీయ రైతు దినోత్సవం వేడుకలను నకరేకల్ పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో నిన్న 23వ తేదీ మంగళవారం గాంధీ గ్లోబల్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 2025 జాతీయ రైతు దినోత్సవం వేడుకలను నకరేకల్ పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో నిన్న 23వ తేదీ మంగళవారం నాడు
గాంధీ గ్లోబల్ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గున్న రాజేందర్ రెడ్డి సంస్థల సేంద్రియ వ్యవసాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్గా నియామక పత్రాన్ని స్వీకరిస్తూ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డికు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తు తరాలు మనుగడ సాధించాలంటే, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. సాహితీ సురేష్ కుమార్, నాచారం వ్యాచారం, కోదండరెడ్డి గారి మండలం నుంచి వచ్చారు. గురుగారు కోదండరెడ్డి గారు మీ మండలం నుంచి వచ్చారు. స్వాగతం. సురేష్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి హై స్కూల్ నందు బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్స్ జాలా జ్యోతిబాబు, నిడిగొండ గంగాధర్లు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి హై స్కూల్ నందు బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్స్ జాల జ్యోతిబాబు, నడిగొండ గంగాధర్లు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థులకు చిన్ననాటి నుండి అన్ని పండుగల ప్రాముఖ్యతను తెలియజేయడానికి పాఠశాలలో వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంటాక్లాజ్ ఏంజల్ విషాధారణలో ఆలరించారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తదనంతరం ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగలక్ష్మి, మౌనిక, స్వతంత్ర, సుష్మా, కళ్యాణి, రుక్సాన్, నాగమనోజ్ఞ, గృహలక్ష్మి, సునీత, ఉపేంద్ర, ఇంద్రజ, పుష్ప, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా ఆ యేసయ్యని అక్కడ చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. యేసయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. కుమారుని కని
నిలబడి ఉన్నాడు. నా భార్య నిండొచ్చు కదా, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన. ఈరోజు సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ గడియారం సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందూ మతస్థులనే ఉద్దేశంతో దీపక్ చంద్రదాస్ అనే యువకుడిని మతోన్మాదులు అతన్ని కొట్టి చంపి బహిరంగంగా కాల్చివేశారు. ఈరోజు సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ గడియారం సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందూ మతస్థులనే ఉద్దేశంతో దీపక్ చంద్రదాస్ అనే యువకుడిని మతోన్మదులు అతనిని కొట్టి చంపి బహిరంగంగా కాల్చివేశారు. అక్కడి ప్రభుత్వం దానిని చూస్తూ ఊరుకుంది. ఒక్కడిని కూడా అక్కడి ప్రభుత్వం శిక్షించలేదు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ మన హిందువులకు న్యాయం జరగాలని సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీవీఎన్ ఫౌండేషన్ అధ్యక్షులు మాదగోని రాకేష్ గౌడ్, వైస్ చైర్మన్ భూతరాజు శంకర్, ఆర్గనైజర్ బంగారం రవి, రేకుల దిలీప్, సభ్యులు మర్రి నరేష్, సతీష్, భరత్,
ప్రవీణ్, నజీర్, శివ, సాయి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ గడియారం సెంటర్లో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నా భారతదేశంలో హిందువుల మీద మతోన్మాదులు అని చెప్పేసి, ఛాందసవాదులు అని చెప్పేసి, అజ్ఞానులు అని చెప్పేసి ఈరోజు అందరూ మన హిందూ మతాన్ని దూషించడం జరుగుతుంది. మన భారతదేశంలో హిందువులే లేకుంటే ఈ కులాలు, ఈ మతము అనేవి ఉండేవి కావు. ఈరోజు భారతదేశంలో ఈ హిందువులు ఇంకా బతుకున్నారంటే ఈరోజు సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అరాచకాన్ని నిరసిస్తూ ఖండిస్తూ నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈరోజు భారతదేశ హిందువులు తమ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే సెక్యులరిజం దాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ఈ భారతదేశ జనాభాని, హిందూ జనాభాని రానున్న రోజుల్లో పూర్తిగా మార్చేటువంటి పని తీసుకొస్తారు. రాజకీయ లబ్ధి కోసం ఈరోజు హిందువులని పొందబెట్టే పని చేస్తున్నారు. ఒకసారి దీన్ని ఆత్మవిమర్శ చేసుకొని బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడిని వెంటనే ఆపేయాలని మేము మా ఫౌండేషన్ ద్వారా భారతదేశ ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడం జరుగుతుంది. ఒకవేళ ఈరోజు మీకు తెలియజేస్తుంది ఏంటంటే బంగ్లాదేశ్లో ఎవరైతే మా హిందూ సమాజం పైన దాడులు చేస్తున్నారో బిడ్డ గుర్తుపెట్టుకోండి. మా ఎడమకాలు చెప్పు విరిస్తే కుప్పలు జరపని దేశం బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. మేము ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు అప్పటి వరకే మీ ఆటలు సాగుతాయి. మేము ఆవేశంతో నిర్ణయం తీసుకున్న రోజు బిడ్డ మీరు పరిగెత్తే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టు. భారతదేశంలో హిందువులని మతస్థులు, మతోన్మాదులు, ఛందసవాదులు, అజ్ఞానం చెప్పేసి అంటున్నారు. మరి మసీదులకు వెళ్ళేటోళ్ళని, చర్చిలకు వెళ్ళేటోళ్ళని మరి వాళ్ళని ఏమంటారు? మతం పేరుతో చెప్పి మారణకాన్ని సృష్టిస్తున్న మతాలను మేము ఏమని చెప్పాలి? మతం పేరుతోటి మనుషుల ప్రాణాలు తీస్తున్న ఈ మతాలని మీరు ఏమంటారో అది మీకే వదిలేస్తున్నాము. ఈ భారతదేశంలో హిందూ మతం అనేది లేకుంటే ఈ ముస్లిం మతమైన, క్రిస్టియన్ మతమైన చెప్పేసి ఈ స్వేచ్ఛగా జీవించేవి కాదు. నా భారతదేశంలో, బంగ్లాదేశంలో మన హిందువులపై జరుగుతున్న ఘటనలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది. దీపక్ చంద్రదాస్ అనే యువకుడిని అత్యంత కిరాతకంగా మతోన్మాదులు మతం పేరుతో ఈరోజు అమానుషంగా కొట్టి చంపి నడి రోడ్డుపై కాల్చి చంపేయడం జరిగింది. అయినా అక్కడి ప్రభుత్వం, బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఇంతవరకు కఠినంగా శిక్షించడం లేదు. నా దేశంలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎంతోమంది వచ్చి అమాయకమైన నా ప్రజల్ని కుల, మత, లింగ, వర్ణ భేదం లేక ఇంత మారణహోమం సృష్టిస్తున్న ఈ మతోన్మాదుల్ని తీవ్రంగా ఖండించాలి. ఇంకా నా దేశంలో ఈ హిందూ మతం అనేది మరో శివాజీలు, మరో శంభాజీలు మహారాజులు పుట్టి నా మతాన్ని, హిందూ మతాన్ని ఏకం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పటి కూడా ఈ మారణకాండాన్ని ఓ ముస్లిం, ఓ హిందూ అని చెప్పేసి దీన్ని ఒక చిత్రీకరించడం జరుగుతుంది. కానీ ఒక మనిషి ప్రాణం పోతుంటే మానవత దృక్పథంతో ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. నా ఫౌండేషన్ ద్వారా ఇలాంటి అన్యాయాలను ఎప్పుడైనా ఎదురుస్తామని చెప్పేసి, ఇలాంటి సమాజ రుగ్మతల్ని తొలగించాలని చెప్పేసి నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి కఠినమైన చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా నా దేశాన్ని, నా హిందూ మతాన్ని కాపాడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను.
సూర్యాపేట పట్టణ కేంద్రంలో గత 28 సంవత్సరాలుగా టైప్ రైటింగ్ రంగంలో రాణిస్తూ సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న కొండా శ్రీనివాసరావుకు పలువురు జర్నలిస్టులలో శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలో గత 28 సంవత్సరాలుగా టైప్ రైటింగ్ రంగంలో రాణిస్తూ సీనియర్ జర్నలిస్టుగా పనిచేయుచున్న కొండా శ్రీనివాసరావుకు పలువురు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో బంటు కృష్ణ, పాల్వాయి జానయ్య, నందిపాటి సైదులు, వాసశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి గట్టిగా హెడ్లైన్స్ మరోసారి. పెన్పహాడ్లో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 12% తగ్గిన నేరాలు అని తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ. తిరుమలగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ సంబరాలు. నల్గొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్. 2025 వార్షిక క్రైమ్ రేటు ప్రకటనను విడుదల చేసిన నల్గొండ జిల్లా ఎస్పీ. పెన్షనర్స్ జేఏసీ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల సేంద్రియ వ్యవసాయ విభాగం రాష్ట్ర కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు. హుజూర్ నగర్లోని వాగ్దేవి స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన. శ్రీనివాసరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జర్నలిస్టులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.